హాయ్ నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను ఎగ్ ఆమ్లెట్తో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. ముందుగా 3 ఆనియన్స్, 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1/2 కప్పు కొబ్బరి, కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అవన్నీ మిక్సీ జార్లో వేసుకొని కొంచెం 4 వెల్లుల్లి, కొంచెం వాటర్ వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసుకొని 4 ఎగ్స్ ఒక్కొక్కటిగా పగలగొట్టుకుంటూ ఆమ్లెట్స్ వేసుకోవాలండి. ఇలా రెండు వైపులా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఈ ఎగ్ ఆమ్లెట్తో కర్రీ చాలా బాగుంటుంది. గ్రేవీ అంతా ఆమ్లెట్లోకి వెళ్ళి చాలా జ్యూసీగా చాలా బాగుంటుందండి. ఇలానే 4 గుడ్లు ఇలా దోశలు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 2 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 3 ఆనియన్స్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత 2 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటో మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి మెత్తగా. తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి. మసాలా పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. అలాగే 1½ టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకొని వీటన్నిటిని బాగా కలిసేలా కలుపుకొని ఇప్పుడు 1 కప్పు వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆమ్లెట్స్ వేసుకోవాలి. ఇలా ఒకసారి లైట్గా కలుపుకొని కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకొని నీళ్ళు మొత్తం ఇంకేంత వరకు ఉడికించుకోవాలండి కర్రీ. ఇంతేనండి, రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.